సార్ ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ ఎందుకు? ప్రజలకు అన్నీ చేశాడు, స్కూలు, విద్య, వైద్యం, ఇంకా చాలు, ఇంకేం పడలేదు మనిషికి. మరి జగన్ రౌడీ పాలన అంటున్నారు లోకేష్ గారు. చెప్తారు, మీడియా చెప్తారు అంతే. లోకేష్ గారు చెప్పారు. ఒకరు ఓర్వలేక ఇప్పుడు ఒకటి బాగుంటే ఒకటి చూడలేడు. అది సమాజం అంతే, నువ్వే కాదు ఎవడైనా అంతే. నాది మంచికే మార్గం ఉంటుంది కానీ చెడుకు ఉండదు. నాకు 67 ఏళ్ళ వయసు. నేను ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల దాకా పనిచేస్తా. ఎవడు మంచోడా ఎవడు చెడ్డోడా ప్రతి ఒక్కరిని చూస్తుంటా. రోజుకు 150 మందిని తిరుగుతా, నేను వ్యాపారం చేస్తా. నాకు తెలియక ఎవరికి తెలుస్తుంది. కాదు పెద్ద మళ్ళీ సొంత చెల్లికే పాలన నచ్చలే షర్మిల కంటే నీకు ద్రోహం చేస్తే నీకు నచ్చకుంటే పోతావు. ఆ ప్రజలకు చేస్తున్నాడు, ఇంట్లో ఫ్యామిలీకి చేయటంలే. ఏమన్నా వాళ్ళకి అమ్మకి చేస్తున్నాడా, వాళ్ళ బిడ్డలకి చేస్తున్నాడు. బిడ్డలు ఎక్కడ ఉన్నారు? బిడ్డలు ఎక్కడో చదువుతున్నారు. బిడ్డల కాడ పోయి కూర్చోలేదు కదా, బిడ్డల కోసం పరిగెత్తడం లేదు కదా. ప్రతి నెల నిద్ర లేచినప్పటి నుంచి ప్రజల కాడే ఉన్నాడు కదా. ఎవరి కాడు ఉన్నాడు? ఓదార్పు యాత్ర ఎవరి కోసం చేశాడు? కాంగ్రెస్ కోసం, ఆయన కోసం కాదు కదా. నువ్వు ఓర్వలేక జైల్లో పెట్టావు. మళ్ళీ కాంగ్రెస్లో చేరితే అప్పుడేమో రాజశేఖర్ తెలంగాణ వద్దు తిట్టకుండా తిట్టింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్కి పోతే అది మంచిదా? ఆలోచించాలి. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఏం లాభం లేదు, వాళ్ళు సినిమాల వరకే వాళ్ళు పనులు చూసుకుంటారు కానీ సినిమా వాళ్ళనే వాళ్ళని పక్కన పెడతారు. ఇంకా ప్రజలకి ఏం చేస్తారు? ఒక హీరో బాగుంటే చూడలేడు, అడిగి ఉంటాడు, ఏం చేస్తారు ప్రజలకి? చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటున్నారు. లేదు, అయిపోయింది. 70 ఏళ్ళ వయసు ఏంది, రేపు మాపు అంటాడు ఆయన. ఇంకా కొడుకు పనికిరాడు, ఇంకెవరు ఉంటారు? ఆప్షన్ ఎవరు లేదు. అప్పుడు ఇక్కడ తెలంగాణ ఆప్షన్ ఉండింది కాబట్టి రేవంత్ రెడ్డి కేసారు. ఆడ ఆప్షన్ లేదు కాబట్టి ఒకడే ఉంటాడు అంతే.